సెల్ఫీ పిచ్చి ప్రాణాలకు పెద్ద ఎత్తున ప్రమాదం పొంచుండే రకంగా ఇబ్బంది తలెత్తింది. ఎందుకంటే సెల్ఫీ తీసుకునేందుకు ఒక మహిళ అక్కడికి వచ్చి ఆగింది. కానీ దీంతో ఆ సెల్ఫీయే తనకి ప్రమాదం పొంచుందన్న విషయాన్ని గమనించలేకపోయింది. ఎటకెలకు సేఫ్గా తీశారు అక్కడ ఉన్న చుట్టుముట్టున్నటువంటి ప్రజలందరూ కూడా. కానీ ఆ సెల్ఫీ పిచ్చి ఇంతటి స్థాయికి తీసుకొస్తున్న విషయాన్ని ఆ అమ్మాయి గమనించలేకపోయింది. నల్గొండ జిల్లా వేములపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ కాల వద్ద సెల్ఫీ దిగుతూ కాలు జారి కాలులో పడింది ఒక మహిళ. కాలువలో పడబోతూ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి ఆ ఇనుప కడ్డీని కూడా పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ కొద్దిసేపటి తర్వాత బహుశా డెఫినెట్గా చేయి నొప్పి పుట్టి ఉంటుంది కడ్డీని పట్టుకున్నప్పటికీ. కొంతమంది వెంటనే అక్కడికి చేరుకొని బ్రిడ్జ్ పై నుంచి తాడును కూడా ఇచ్చారు. ఆ అమ్మాయికి తాడు లేదా చున్నీ లాంటిది ఒకటి ఇచ్చారు. కానీ ఆ చున్నీని కూడా హోల్డ్ చేయడానికి ఆ అమ్మాయి చాలాసేపు పట్టేసరికి కొంత ఇబ్బంది తలెత్తింది. దీంతో కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి ఆ కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోవడమే కాదు, సుమారుగా 40 నిమిషాల పాటు ఆ కాలువలోనే కొట్టుమిట్టాడింది. అయితే ఈ సమయంలో ఆ అమ్మాయికి స్విమ్మింగ్ కూడా వచ్చు, ఆ అమ్మాయికి ఈత కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఆ కాలువల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి కారణంగా ఏమాత్రం కూడా తన శక్తి సరిపోలేదు. 40 నిమిషాల పాటుగా 40 నిమిషాల పాటుగా ఆ కాలువలో పడిపోయింది ఆ మహిళ. కొట్టిమిట్టాడుతూనే కనిపించింది. సో కొంత అక్కడికి వచ్చినటువంటి చుట్టుముట్టుండేటువంటి కొంతమంది ఈతగాళ్ళు, మరికొంతమంది అబ్బాయిలు కూడా, మగవారందరూ కూడా అందులో దిగిపోయి అమ్మాయిని కాపాడారు. ఒకసారి అసలు ఏం జరిగింది పిన్ టు పిన్ మీకు ఆ విజువల్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. సో మిర్యాలగూడ వైపుగా ఒక కారు ప్రయాణిస్తోంది. ఆ కారులో కొంతమంది ఇతర మహిళలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఆ కాలువ ఏదైతే ఈ బ్రిడ్జ్ కనబడుతోందో ఆ బ్రిడ్జ్ పై నుంచి కారు వెళ్తోంది. అయితే ఆ సుందరమైనటువంటి ఆ దృశ్యాలని ఆ కాలువ దగ్గర కొంత ఫోటోలను తీసుకునే ప్రయత్నం చేశారు. ఫోటో తీసుకోవాలనిపించింది. వెంటనే నల్గొండ మండల కేంద్రంలో వేములపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే కారులో నుంచి దిగి వారు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ మహిళ సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి ఆ బ్రిడ్జ్ పై నుంచి కాలువలో పడబోయింది. వెంటనే అక్కడ బ్రిడ్జ్కి ఉన్నటువంటి ఆ రైల్స్ ఏవైతే కనబడుతున్నాయో మనకి, ఆ ఇనుప కడ్డీలు కావచ్చు, ఇతర పైపులు కూడా, వాటిని పట్టుకుంది. కానీ కొద్దిసేపు వరకు అలా పట్టుకొని ఆ వేలాడుతూ కనిపించినప్పటికీ అక్కడ ఆవిడ ఆ చేతిని మాత్రం హోల్డ్ చేయలేకపోయింది. నొప్పి పుట్టింది. వెంటనే అక్కడి నుంచి ఒక తాడు పైనుంచినటువంటి కొంతమంది ఇతర అక్కడికి వచ్చినటువంటి స్థానికులు కూడా తాడు, ఒక చున్నీ లాంటిది ఆ అమ్మాయికి సహాయం చేసేందుకు కిందికి వేశారు. ఆ అమ్మాయి ఆ చున్నీని కూడా హోల్డ్ చేసింది. కానీ చాలాసేపు సమయం పట్టింది పైకి లాగడంతో. దీంతో ఆ అమ్మాయి కాలువలో పడిపోయింది. ఆ అమ్మాయికి కొంత ఈత కూడా వచ్చినట్టు తెలుస్తోంది, స్విమ్మింగ్ కూడా వచ్చు. అయినప్పటికీ ఆ కాలువలో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు కారణంగా ఆ అమ్మాయి 40 నిమిషాల పాటు కొట్టుమిట్టాడింది. కానీ బయటికి రాలేకపోయింది. దీంతో స్థానికులు చాలామంది అక్కడ ఆమెని కాపాడేందుకు ఆ కాలువలో దిగిపోయి ఈత స్విమ్ చేసి ఆ అమ్మాయిని కాపాడుకొచ్చారు. సో మీకు 3 బాక్సులో కనబడుతోంది. మొదట ఆ అమ్మాయి వంతెనపై నుంచి పడిపోతున్న సమయంలో ఆ అమ్మాయికి తాడు సహాయంతో అమ్మాయిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. కొంతమంది ఏకంగా ఆ బ్రిడ్జ్ పై నుంచి కిందికి దిగి ఆ పిల్లర్ పైన కాలు పెట్టుకుని అమ్మాయిని కాపాడేందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆ అమ్మాయి చాలాసేపు వరకు కూడా దానికి వేలాడుతుంది. కానీ ఆ చేతికి నొప్పి పుట్టడంతో ఆ అమ్మాయి తాడు కూడా వదిలేసింది. పైకి లాగలేకపోయారు స్థానికులు. ఇక తర్వాత మీరు చూస్తే ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసినటువంటి సిచ్యువేషన్, ఆ రెస్క్యూ చేసిన ప్రదేశం వరకు కూడా సుమారుగా 200 మీటర్లు ఉంటుంది. 200 మీటర్ల అమ్మాయి ఎంత స్విమ్మింగ్ వచ్చినా ఏమొచ్చినా కూడా కొట్టుకు వచ్చింది. ఇక్కడ ఆ సమయంలో చుట్టుముట్టుండేటువంటి కొంతమంది స్థానికులు ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయిని సేవ్ చేయగలిగారు, ఆ మహిళని సేవ్ చేయగలిగారు. కానీ లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. చాలా పెద్ద ఎత్తున ఆ కుటుంబానికి నిరాశ ఎదురయ్యేది. ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్, సెల్ఫీ మోజులో పడిపోయి సెల్ఫీ పిచ్చి వల్ల మనం ప్రాణాలకి ప్రమాదాలను పొంచి ఉండేటువంటి విధంగా మనం ప్రయత్నం చేయకూడదు. సెల్ఫీ అనేది ఇప్పుడు ఆ మహిళకు సంబంధించి ఎంత ప్రమాదాన్ని అంచుల వరకు కూడా వెళ్ళిందో మనం చూడొచ్చు. సో ప్రమాదం అంచుల వరకు వెళ్ళి అక్కడ చుట్టుముట్టేటువంటి స్థానికులు ఉన్నారు కాబట్టి కాపాడగలిగారు. సో ఆ బ్రిడ్జ్ పైన పడినటువంటి ఆ మహిళ ఏకంగా తను రెస్క్యూ చేసే సిచ్యువేషన్ 200 నుంచి 300 మీటర్ల వరకు కూడా కొట్టుకు వచ్చింది. ఈత కొట్టుకు వచ్చింది. అయితే ఆవిడ ఈత వచ్చు కాబట్టే ఈరోజు సేఫ్గా ఉంది. లేదనంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఎందుకంటే చాలా దూరం కొట్టుకు వచ్చింది, ఆ నీటిలోనే మునిగిపోయేది. చాలా లోతు కూడా ఉన్నట్టు అక్కడ ఎడమ కాలువ, నాగార్జున సాగర్ సంబంధించిన ఎడమ కాలువ కాబట్టి చాలా లోతుగా ఉంటుంది. సో డెఫినెట్గా ఆ అమ్మాయికి పెద్ద ప్రాణాపాయమే ఉండేది. కానీ ప్రస్తుతం అక్కడ ఆ అమ్మాయికి ఈత వచ్చు, కొంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ అమ్మాయి అక్కడ కొట్టుకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది సేఫ్గా ఉన్నప్పటికీ స్థానికులు వెళ్ళి కాపాడగలిగారు. సో 40 నిమిషాలు శ్రమించిన తర్వాత మహిళని స్థానికులు తాడు ఇతర సహాయంతో బయటికి తీసుకొచ్చారు. ఎటగలక అమ్మాయి సేఫ్గా ఉంది. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన 2-3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ దగ్గర తెలుసుకుందాం మనం. రమేష్, అసలు ఏం జరిగింది?
ఆ కారు ఎటువైపుగా ప్రయాణిస్తోంది. సో అక్కడ ఆగిన తర్వాత కాలు జారిపోవడం అని అంటే బ్రిడ్జ్ పై నుంచి అంత ఈజీగా కాలు జారి పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? అక్కడ ఏమైనా వర్షం కానీ బురద లాంటిది కావచ్చు, లేదంటే ఇతరాత్ర ఏదైనా కనబడుతోందా? కాలు జారి పడిపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రైట్, అదృష్టవశాత్తు మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడిందని చెప్పవచ్చు. నిన్న వారు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడలో ఒక శుభకార్యానికి కారులో భర్త, కూతురు, సోదరుడితో కలిసి వస్తుంది. అదేవిధంగా మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లి మండల కేంద్రంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుంది. సాగర్ కూడా 26 గేట్లు తెరవడంతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం కూడా ఎడమ కాల్వ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ వెళ్తున్నటువంటి సమయంలో వేములపల్లి వద్ద ఆ సుందర దృశ్యాన్ని మొత్తం కూడా దాన్ని సెల్ఫీ మోజులో కూడా ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి కూడా ఆ సెల్ఫీ మోజులో ఫోటోస్ తీసుకుంటగా కూడా కాలు జారి కింద పడిపోవడం కూడా జరిగింది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కింద పడిపోయే సమయంలో ఏదైతే రేలింగ్ ఉంటుందో ఆ పైపును కూడా పట్టుకోవడం జరిగింది. చాలా సేపు కూడా కేకలు కూడా వేస్తడం జరిగింది. అప్పుడు ఎలా రక్షించాలో తెలియక కూడా చాలా వరకు అక్కడ ఆటోలో వెళ్తున్న వారంతా కూడా ఆటోని ఆపి కూడా ఆ పక్కనే పని వాళ్ళు వెళ్తుంటే వారి దగ్గర తాడు ఉంటే ఆ తాడు సాయంతో కూడా కిందికి వేయడం జరిగింది. అదేవిధంగా చున్ని కూడా వేయడం జరిగింది. కొద్దిసేపటి వరకు కూడా ఆ మహిళ ఏదైతే ఉందో ఆ తాడును కూడా పట్టుకోగలిగింది. కానీ చివరికి ఒక్కసారిగా ఆ చెయ్యి జారడంతో కూడా వెళ్లి కాల్వలో పడిపోయింది. కాల్వ ఓవైపు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కాల్వ నుంచి 200-300 మీటర్ల వరకు కూడా కొట్టుకపోయింది. ఆ సమయంలో కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆ కాల్వలోకి దిగి కూడా తాడు సాయంతో ఎంతో శ్రమించి 40 నిమిషాల పాటు కూడా నిజంగా ఉత్సాహం చేయాలనొచ్చు. ఎందుకంటే ఇలా కాల్వలో జారి పడిన వారంతా కూడా బతకడం చాలా కష్టం అని చెప్పవచ్చు. మామూలు సమయాల్లోనే ఆ కాల్వ మామూలుగా కూడా ప్రవహిస్తుంది. అలాంటిది సాగర్ పూర్తిగా భారీగా వరద ప్రవాహంతో ఎడమ కాల్వ భారీగా పడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 40 నిమిషాల పాటు శ్రమించి కూడా బయటికి తీసుకురాగలిగారు. మొత్తం కూడా ఈ విషయంపై మండిపడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే సెల్ఫీ మోజులో ఈ విధంగా మొత్తం అక్కడ ప్రమాదం అని తెలిసినా కానీ ప్రమాదపు అంచున నిలబడి ఆ సెల్ఫీ కోసం ప్రయత్నించి ఈ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్న దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న వారు హైదరాబాద్ నుంచి నేరుగా వస్తున్నారు. ఇక శుభకార్యానికి వెళ్ళనే లేదు. శుభకార్యానికి వెళ్లే ముందే మిర్యాలగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్ వేములపల్లి మండల కేంద్రంలో అక్కడ కారును ఆపి కూడా భర్త, కూతురు, అదేవిధంగా సోదరుడు నలుగురు కలిసి కూడా అక్కడ ఫోటో దిగేందుకు, సెల్ఫీ దిగేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. ఆ సెల్ఫీ తీసుకునేటువంటి ప్రయత్నంలోనే ఆమె కాలు జారి కింద పడిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ నీటిలో పడిపోకుండా రేలింగ్ కూడా పట్టుకుంది. చాలా సేపు కూడా బయటికి లాగేందుకు ప్రయత్నం చేసినా కానీ చెయ్యి జారడంతో కూడా వెళ్లి నీటిలో పడిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆమెకు ఈత కూడా రావడం, అదేవిధంగా స్థానికులు కూడా అదే సమయంలో కూడా గమనించడం, అంతా కలిసి కూడా శ్రమించడంతో కూడా 40 నిమిషాల పాటు రెస్క్యూ చేసి కూడా ఆమెని బయటికి తీసుకురావాలి. ఇక్కడ ఆ మహిళ కాలు జారి పడిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి అక్కడ బ్రిడ్జ్ పైన ఏదైనా సిచ్యువేషన్ ఉందా? కాలు జారి పడిపోయే సిచ్యువేషన్ ఉందా? అంత కిందికి ఉంటుందా? అది మామూలుగా రోడ్డుపై వెళ్తుంటే కనిపిస్తుంది, ఎడమ కాలువ కనిపిస్తుందని చెప్పవచ్చు. అక్కడ బ్రిడ్జి కూడా రేలింగ్ అనేది కూడా ఉండదు, మామూలుగానే ఉంటుంది. కానీ ఆమె ప్రమాదపు అంచున ఏదైతే ఉందో మరి ఆ కొన వరకు కూడా వెళ్లి ఫోటో తీసుకునే ప్రయత్నం చేసింది. మామూలుగా నిలబడి ఆ ఫోటోలు తీసుకున్నా కానీ ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ ఆమె మొత్తం కూడా సెల్ఫీ మోజులో కూడా ఒక్కసారిగా గమనించకుండా కూడా ఆ ఫోటోనే చూసుకుంటుంది. కానీ తాను ఎక్కడ ఉందో కూడా చూసుకోలేదు. ప్రమాదవశాత్తు కూడా కాలు జారి అందరూ కూడా కాలువలో పడతారు. కానీ అదృష్టవశాత్తు మొత్తం కూడా ఆ రేలింగ్ పైపుని పట్టుకోగలిగింది. చాలా వరకు కూడా కేకలు, అరుపులతో కూడా వేసింది. అక్కడే చుట్టుపక్కల వెళ్తున్న వారు ఆటోను కూడా ఆపి కూడా రక్షించే ప్రయత్నం చేసినా కానీ అందులో జారి పడిపోయింది. అయినా కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈత రావడంతో కూడా కాస్త సురక్షితంగా బయటపడిందని చెప్పవచ్చు. ఏదేమైనా అదే సమయంలో కూడా కూలీలో వెళ్తుండడం, వారి చేతిలో తాడు ఉండడం వారంతా కూడా గమనించి కాపాడే ప్రయత్నంలో కూడా అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఆ మహిళ ప్రమాదపు అంచుల్లో సెల్ఫీ తీసుకుంటూ ఆ కాలులో పడిపోయినట్టుగా తెలుస్తోంది. సో బ్రిడ్జ్ పై నుంచి కాలు జారి కింద పడిపోయినట్టు తెలుస్తోంది. సో అటుగా వెళ్తున్నట్టు కొంతమంది వ్యక్తులు వారు ఆటోలో వెళ్తున్నారు. వారి దగ్గర ఆల్రెడీ కొంత ఇటువంటి తాడు, ఇతరత్ర సామాగ్రి ఉన్నాయి కాబట్టి వారు ఆ సమయానికి ఆ మహిళను కాపాడగలిగారు. ఇన్ఫాక్ట్ మీకు చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం. మొదట వీడియోలో మీరు చూడొచ్చు. వీడియో 1లో ఆవిడ సెల్ఫీ తీసుకుంటూ కాలు జారిపోయి ఆ బ్రిడ్జ్ పై నుంచి కింద పడుతున్న సిచ్యువేషన్లో అక్కడ ఆ బ్రిడ్జ్ పైన రైలింగ్ ని పట్టుకునే ప్రయత్నం చేసింది మొదట. ఆ తర్వాత రైలింగ్ వదిలేసిన తర్వాత అక్కడ చున్నీ లేదా తాడు సహాయంతో కొంతమంది స్థానికులు తనకి సహాయం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ తాడు మీద చున్నీని పట్టుకుంది.
ఆ తర్వాత అది కూడా చాలా లేక అది కూడా చేతుల్లో పెట్టారు. బహుశా అక్కడికి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక నీళ్ళలో పడిపోయే సిచ్యువేషన్ ఉంది కాబట్టి నీళ్ళలో పడిపోయింది. పడిపోయిన చోటు నుంచి సుమారుగా 200 నుంచి 300 మీటర్ వీడియో 2లో మీకు కనబడుతోంది. అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రజెంట్ మనకు ఈ వీడియో రికార్డ్ చేసేటువంటి ఏదైతే ఆ ప్రదేశం ఉందో, రెస్క్యూ చేసిన ప్రదేశం ఉందో, సుమారుగా 200 నుంచి 300 మీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా 40 నిమిషాల పాటుగా కొట్టుమిట్టాడుతూ ఎవరు కూడా దానిలోకి దూకే ప్రయత్నం చేయలేదు. కొంతమంది స్థానికులు సాహసించి అందులోకి దూకారు. అప్పటి వరకు కూడా మహిళ కొంత ఈత కొడుతూ స్విమ్ చేస్తూనే వచ్చింది. డెఫినెట్గా తన యొక్క సమయస్ఫూర్తి తనకు ఆ స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఈరోజు ఈ మహిళని సేవ్ చేయగలిగామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే 40 నిమిషాల పాటుగా కొట్టుమిట్టాడుతూ 200 నుంచి 300 మీటర్ల వరకు కొట్టుకొచ్చింది. నీటి ప్రవాహం ఆ రకంగా ఉంది. మరి ఇక మూడో వీడియోలో మీరు